కిరణమా కల్వరి తేజమా. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది ప్రాముఖ్యంగా మనిషి పాపం నుంచి విడిపించి మరొక రాజ్యమును మనిషికి ఇవ్వాలన్నది. ఇది ప్రాముఖ్యమైన ఉద్దేశం, యేసు ప్రభుల వారు వచ్చిన ఉద్దేశం. ఇక్కడ ఎలాంటి జీవితం జీవించినా మనము ఎలాంటి లైఫ్ ఈ లోకంలో మనము గడిపినా, పేదరికంతో ఉన్నా ధనికులముగా ఉన్నా, ఒకరోజు ఈ జీవితాన్ని ముగించాలి గనుక ముగించిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన మానవుడు ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు గుర్తొస్తాడు. ఎందుకంటే ఈ లోకములో మనము పుట్టాలని పుట్టలేదు, మనకు తెలియకుండానే మనం ఈ లోకానికి వచ్చేసినాం. అసలు మనం ఎవరో మనకు తెలియదు. ఈ లోకంలో పుట్టకముందు మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలకు ముందు మనం ఎవరమో మనకి తెలియదు. మనకు తెలియకుండానే ఈ లోకానికి వచ్చినాం, ఈ లోకంలో ఇప్పటివరకు బ్రతికున్నాం. కొంతకాలానికి ఈ లోకాన్ని కూడా విడిచిపెట్టి మరలా వెళ్ళిపోతాం, ఒక అతిథుల్లాగా. అయితే ఇక్కడ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి. చాలామంది కేవలము భూలోకం గురించి ఆలోచిస్తున్న వారు ఉన్నారు. వారిని బైబిల్ ఏమంటుందంటే, కొంతమందికి బాధ కలగొచ్చు కానీ వారు వెర్రివారు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మీకు చాలాసార్లు మీరు వినే ఉండొచ్చు ఒక సందర్భాన్ని, సమస్తాన్ని సమకూర్చుకున్న ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకేది కొదవ లేకుండా నేను సంపాదించినానన్నప్పుడు అతనితో దేవుడు మాట్లాడిన మాట, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, ఇంకేమీ తిని సుఖిస్తుంది అని. ఇది కొంచెం కఠినంగా ఉన్న నిజం, వాస్తవం కూడా. ఎందుకంటే ఎంతో గొప్పవారు ధనాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, పదవులను వదిలేసి వెళ్ళిపోతున్నారు, వారు సంపాదించిన పొలాల్ని స్థలాల్ని ప్రాపర్టీస్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఒట్టి చేతులతోటి. మనం కూడా అంతే. అయితే ఇక్కడ మానవుడు గ్రహించినది బాధాకరమైనది బైబిల్ చెప్తుంది, సేవకులు బాధపడుతుంది ఒకటే, అసలు రహస్యాన్ని మనిషి తెలుసుకోవాలి. ఈ లోకంలో మనము డబ్బు సంపాదించవచ్చు, ఓకే, ఉద్యోగం సంపాదించవచ్చు, ఓకే, ఈ లోకంలో మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, మంచిదే. కానీ ఈ లోకంలో మనం ఎల్లకాలము ఉండం కదా. ఒక వస్తువు తయారు చేసినప్పుడు దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. మనకు కూడా ఉంది. మన దినముల లెక్క దేవునికి తెలుసట. మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో దేవునికి తెలుసు. చిన్నపాటి అల్పమైన జీవితం మంది. కాబట్టి ఇక్కడ మనం ఏదో సాధించాలని అనుకుంటున్నాం కానీ ఏమి లేదు. కొంతకాలము ఈ జీవితంలో మనం చేయాల్సిన పోర్సం చేసేసి మనం వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ప్రజలు గ్రహించాల్సింది, గమనించాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఏంటి, వాట్ ఈజ్ నెక్స్ట్. ఈ నెక్స్ట్ ఏమిటి అనేది అర్థం చేసుకుంటే మనిషి జ్ఞానములోకి అడుగులు పెడతాడు. ఈరోజు యేసు ప్రభుల వారిని నమ్ముకున్నామంటే వాస్తవంగా ఎవరెందుకు నమ్ముకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రము మరొక జీవితం కోసమే నమ్ముకున్నా. కనుక యేసు ప్రభుల వారిని నమ్ముకోవడం కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే కాదు. దేవుడు భూలోకంలో మేలు చేస్తాడు కాదనట్లేదు, అంతవరకే పరిమితం మనం కాకూడదు. అంతకంటే శ్రేష్టమైన దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అది మనిషి గ్రహించట్లే. బాగలేకపోతే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఏదన్నా సంపద కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మేలుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ అంతకంటే గొప్పది ఒకటి ఉన్నదని దాని కొరకు ప్రార్థన చేయాలని మనిషి గ్రహించట్లేదు. అది గ్రహించిన వారు ధన్యులు. కాబట్టి ఈ లోకం వరకే మనం పరిమితం కాకూడదు, ఈ లోకం వరకే యేసయ్యను నమ్మకూడదు. ఈ లోకం వరకు యేసయ్యను నమ్మితే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. చాలామందికి తెలియని విషయం ఇదే. యేసు ప్రభుల వారిని ఎందుకు నమ్ముకోవాలి అంటే ఈ లోకంలో మేలు చేస్తాడు ఒకటి. 90% ప్రజలు దీని కొరకే నమ్ముకుంటున్నారు, ప్రార్థన చేయించుకుంటే మేలు జరిగిద్దని. ఓకే,
దానికంటే విలువైనది మరొకటి ఉన్నదని మనిషి గ్రహించట్లా. అదే పరలోక రాజ్యము. దీని కొరకు కొందరు హతసాక్షులైతే, దీని కొరకు కొందరు శరీర కోరికలు చంపేసుకొని వివాహాలు వద్దనుకొని దేవుని సేవ చేస్తే, దీని కొరకు కొందరు కుటుంబాలను విడిచిపెడితే, దీని కొరకు కొందరు ఎన్నో అవమానాలు నిందలు అనుభవిస్తే, పౌలు గారు అంటాడు, రాబో మహిమ ఎదుట ఇట్టి శ్రమలు మాకు ఎన్న తగినవి కావు. పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగుని కడముట్టించి తిని, ఇప్పుడు నా కొరకు జీవ కిరీటం ఉన్నది. కాబట్టి అసలు శ్రేష్టమైనది దేవుడు ఇవ్వాలని మనకు అనుకుంటున్నాడు, అది మానవుడు గ్రహించట్లేదు. అందుకని ప్రభు దగ్గరకు రాలేకపోతున్నాడు. మనిషి ఈ శరీర కోరికల కోసం ప్రాకులాడుతున్నాడు. ఈ శరీరము ఎల్లకాలం ఇలాగే ఉండదు. కొంతకాలానికి మన శరీరంలో కోరికలు కూడా చనిపోతాయి. మనం శరీరము దేనికి పనికి రాకుండా నిష్ప్రయోజనంగా మారుతుంది. కొంతకాలానికి మన బలము క్షీణించిపోతుంది. కొంతకాలానికి మన అవయవాలు క్షీణించిపోతాయి. కొంతకాలానికి మనం నిష్ప్రయోజకులుగా మారబోయే దినాలు కూడా ముందున్నవి. కాబట్టి ఏది కూడా శాశ్వతమైనది కాదు అని గ్రహించి, ఈ భూమి మీద బ్రతికిన దినాలలో నీవు నీ కుటుంబం సంతోషంగా సుఖంగా బ్రతికి, అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవుడిచ్చే గొప్ప నిత్యత్వాన్ని సంపాదించుకోవాలన్నది బైబిల్ చెప్తున్న అసలైన సత్యం. కాబట్టి యేసు ప్రభులు వారు మనకు ఏమి ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు, మనం లేఖనాల ద్వారా కొద్ది సమయము ధ్యానం చేద్దాం. మీ యొక్క బైబిల్ తెరిచి మొట్టమొదటిగా యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము చదివినట్లయితే ఈ మాట రాయబడింది. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట చెప్పింది యేసుప్రభుల వారు శిష్యులు కాదు, స్వయంగా యేసుప్రభుల వారే చెప్పిన మాట ఇది. దేవాది దేవుడే తన నోటితో చెప్పిన మాట. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే నా రాజ్యములో ప్రవేశింపలేడు అని. అంటే ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని, ఈ లోకమే కాకుండా మరొక లోకమున్నదని, అది దేవుని లోకమని, దేవుని రాజ్యమని, దాని పేరే పరలోకమని స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ఇప్పుడు దేవుని రాజ్యానికి మనము ఒకరోజు చేరాలి. దేవుని రాజ్యానికి మనం ఒకరోజు చేరాలి అంటే ఎలా ఉంటే చేరుతామన్నది కూడా యేసు ప్రభుల వారు చెప్పడం జరిగింది. ఈ లోకానికి మనం వచ్చినాం. ఎలా వచ్చినాము? తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చినాం. ఈ లోకాన్ని కొంతకాలానికి విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఎలా వెళ్ళాలి అంటే, దేవుని రాజ్యాన్ని ఎలా చేరాలి అంటే ప్రభు 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి వచ్చి నీటి మూలముగాను, రెండవది ఆత్మ మూలముగాను. నీటి మూలముగాను అనగా బాప్తిస్మ కార్యక్రమము ద్వారా నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు. బాప్తిస్మము అనున్నది ఆత్మ మాలిన్యమును కడుక్కునేది. ఇంతకు మునుపు మనం చేసిన ఏ అపవిత్రమైన పనుడైనా, ఏ పాపపు విధాన జీవనమైన వాటన్నిటిని కూడా ఈ బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా పాతిపెట్టుచున్నాం. ఈ రోజు నుంచి ఇక నేను ఆ వైపుకి వెళ్ళను, నా పాత జీవితాన్ని పాతిపెట్టేసి నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అని దేవునితో ఒట్టు పెట్టుకోవడమే బాప్తిస్మ కార్యక్రమం అనేది. మన మాటల యందు, క్రియల యందు, చూపుల యందు, ఆలోచన యందు సమస్తమును కూడా పరిశుద్ధపరుచుకుంటామని దేవుని దగ్గర ప్రమాణము చేయటమే నీటి మూలముగా జన్మించడం. మరి ఆత్మ మూలముగా అనగా, ఆత్మ మూలముగా అంటే ఆత్మని శుద్ధి చేసుకోవటం. ఒకవేళ ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకొని పాపము చేసినాడు, అతనికి పరలోకం ఉందంటే లేదు. ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్నాడు కానీ పరిశుద్ధంగా జీవించలేదు. నీటి మూలంగా జన్మించినాడు కానీ ఆత్మ మూలంగా జన్మించలేదు. మారు మనసు నిమిత్తం బాప్తిస్మము అని బైబిల్లో ఉంది.
మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఒక వ్యక్తి బాప్తిస్మ ఇచ్చేవారు లేక యేసయ్యను నమ్ముకొని మరణించినాడు అనుకోండి, అతనికి పరలోకం ఉంది. ఎందుకంటే తనకు మారు మనసు ఉంది కనుక. ఇక్కడ బాప్తిస్మ ఇంపార్టెంట్, మారు మనసు ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి నీటి మూలముగా జన్మించాలి, రెండవది ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా జన్మించడము 5-6 సెకండ్స్లో అయిపోద్ది, అలా ముంచడం పైకి లేపడం. ఆత్మ మూలముగా జన్మించడము నీవు బ్రతికినంత కాలము జరుగుతుంది. ఎందుకంటే మనము బ్రతికినంత కాలం మనల్ని మనము పరిశుద్ధపరుచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, జాగ్రత్తగా క్రమాలు కలిగి బ్రతకాలి. కాబట్టి దేవుని రాజ్యము ఉన్నది అని, అది తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని, దానికోసమే యేసుప్రభులు వారి లోకానికి వచ్చి శ్రమలు పడ్డాడు అని, ఆయన నివసించే ఆ శ్రేష్టమైన రాజ్యంలో మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని బైబిల్ చెప్తుంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మీకు తెలిస్తే నిజంగా మీరు విడిచిపెట్టలేరు. ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ జీవితము ఆ దేవుని రాజ్యం ముందు నిజంగా ఒక మలినమైన జీవితం. అసలు ఒక వ్యక్తి, ఒక బాలుడు సాక్ష్యం చెప్తున్నాడు, నేను మరణించి దేవుని యొద్దకు వెళ్ళినాను, కొన్ని గంటలు నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. నిజంగా ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత నేను మరలా తిరిగి భూలోకానికి రావాలని అనుకోలేదు. అంత శ్రేష్టమైన, సంతోషకరమైన, వెలుగు కలిగిన, ఆనందకరమైన ఆ దేశమును నేను చూసి వచ్చినాను అని ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తుంటే నేను విన్నా. చాలామంది అటువంటి సాక్ష్యాలు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యానికి ఒకవేళ నేను దర్శనములో చూశా, దేవుని రాజ్యాన్ని నేను దర్శనంలో చూశా, నా కలలో చూశా, కలలోనే దేవుని రాజ్యం చూసిన నాకు అనిపించింది ఇక ఈ రాజ్యంలో గుండా బయటికి వెళ్ళకూడదని. కలలోని అంత అద్భుతంగా దేవుని రాజ్యము కనపడితే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ దేవుని రాజ్యాన్ని నీకు ఇవ్వాలనే దేవుడి లోకానికి వచ్చింది, ఆయనతో పాటు నేను తీసుకువెళ్ళాలి. ఇది గ్రహించని మానవులు ఈ వైపుకి రావట్లేదు. కేవలం తాత్కాలికమైన కొన్ని రోజుల సుఖము కొరకు ప్రాకులాడుతున్నారు. ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు చేరబో దేశము పాలు తేనెలు ప్రవహించున్నది, అక్కడ మీరు క్షేమకరంగా దీవెనకరంగా ఉంటారు అని. ఇశ్రాయేలీయుల మధ్యలో ఆలోచన ఎలా ఉన్నదంటే, లేదు మాకు ఈ శరీర కోరికలే కావాలి, మాంసం కావాలి, కోరికలు తీర్చుకోవాలి, అపవిత్రమైన జీవితం మాకు కావాలని కోరుకున్నారు. మరలా ఐగుప్తు జీవితం కావాలనుకున్నారు. అందుకనే శ్రేష్టమైన కనానును పోగొట్టుకున్నారు. ఈరోజు మనం ఎదురు చూసేది అంతకంటే శ్రేష్టమైన పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని, నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే, అనగా బాప్తిస్మము ద్వారా, మారు మనసు జీవితము ద్వారా మనం ఈ లోకంలో జీవిస్తే దేవుడు మనకు పరలోకం ఇస్తాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ పరలోకం ఇస్తే పరలోకం ఎలా ఉంటుంది, పరలోకంలో ఏముంటాయి, పరలోకంలో మనం ఎలా ఉంటాం, లేఖనాల ద్వారా మనము తెలుసుకుందాం. పరలోకం గురించి మరొక రెఫరెన్స్ మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యేసు ప్రభువుల వారు చెప్తున్న మాట ఇది. నేను వెలుచున్నాను, ఆయన భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను. సహజంగా మనము ఈ లోకంలో స్థలాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కావాలి, మనం ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలి. ఒకవేళ పొలం పండించే రైతులకైతే పొలం పండడానికి స్థలం కావాలి, మంచిదే. అంటే తగినంత చాలు. ఇంకా ఆశతో, కక్కుర్తితో అంతా మాకే ఉండాలన్న ధనాపేక్ష కాకుండా మాకు ఉన్న వరకు చాలు, మేము ఇబ్బంది లేకుండా ఒక ఇల్లు కట్టుకోవడానికి, లేకుంటే ఒక పొలం నాటుకోవడానికి మాకు స్థలం ఉంది చాలు అని తృప్తి పడితే చాలు. కాబట్టి ఈ లోకంలో స్థలాలు సంపాదించుకుంటున్నాం, పొలాలు కొంటున్నాం మన జీవన ఆధారం కొరకు, కొంతకాలం జీవించడం కొరకు. నిజంగా మీరు గమనించండి, ఒక్కొక్కరు మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు, అందులో చేరేంత వరకు కూడా ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నది ఎవరు అర్థం చేసుకోవట్లే. పొలాలు సంపాదించుకుంటున్నారు, అనుభవించట్లేదు, వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అవి ఇంకొకరు స్వాధీనం చేసుకుంటా ఉన్నారు కదా.
ఈ మధ్యకాలం ఇంకా హాస్యాస్పదమైనది, బాధాకరమైనది, చంద్రమండలంలో కూడా స్థలాలు కొనాలి అని ప్లాన్ చేస్తున్నారు, సంపాదించాలి, అక్కడ మనుషులకు నివాసయోగ్యముగా ఉంటుందేమని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వ్యర్థంగా సైంటిస్టులు ఖర్చు చేస్తున్నారని చెప్పుకోక తప్పదు. నిష్ప్రయోజనమైనది. చాలా మంచి పనులు చేశారు సైంటిస్టులు, కానీ ఇటువంటివి నిష్ప్రయోజనమైన నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్థలం ఎక్కడ సిద్ధపరచుకోవాలి ప్రతి మానవుడు అంటే చంద్రమండలంలో కాదు, లేకుంటే ఈ భూమిపైన ఇంకా ఉన్నది కాక ఎకరాలు కాదు. ప్రతి మానవుడు తప్పక స్థలము సిద్ధపరచుకోవాలి పరలోక రాజ్యములో, ఎందుకంటే అదే చివరి గమ్యం కనుక. యేసుప్రభువు వారు చెప్తున్నాడు శిష్యులకి, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను. ఎందుకు తెలుసా? మీరు కూడా నాతో పాటు ఉండాలి. ఒక విషయం మనం గమనిస్తే ఇక్కడ మనం ఉండేది కొంతకాలమే, ఎన్ని సంవత్సరాలు మనకు కూడా తెలియదు. ఎవని ఆయుస్సు ఎంతవరకో వానికి కూడా తెలియదు. కాబట్టి యేసుప్రభుల వారి దగ్గర మన ఆయుష్ ఎంతో తెలుసా? యుగ యుగములు అని బైబిల్ చెప్తుంది. యుగ యుగములు అంటే అంతము లేనిది, ఆది లేని అంతము లేని వాడే మనం ఆరాధించే దేవుడు. ఆయనతో పాటు మనం జీవిస్తున్నాము అంటే ఆయనలాగా మనం జీవిస్తాము అని. కాబట్టి ఈ లోకంలో స్థలాలు సంపాదించుకోవాలంటే మనకేం కావాలి? డబ్బు కావాలి, ధనం కావాలి. వాస్తవానికి బైబిల్లో ఒక మాట రాయబడింది. దేవుడు అంటాడు, ఈ భూమి నాది అన్నాడు. నిజమా కాదా? భూమి నాది దేవుడు అన్న మాటకు అర్థం ఉంది. ఎందుకంటే ఈ భూమి తయారు చేసింది ఆయనే. ఆదికాండములో దేవుడు భూమి ఆకాశములు కలుగునుగా కంటే కడిగను. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన మానవులు ఈ భూమి నాది అంటున్నారు. కొలతలు వేసుకొని సెంట్లు లెక్క, ఎకరాల లెక్క ఈ భూమి నాది అంటున్నారు. ఒక మాటలో చెబితే ఇది పచ్చి అబద్ధం. ఎందుకని? ఈ భూమిని మనం ఎవరము తయారు చేయలేదు. ఈ భూమి మీద మనం పుట్టినాము, మన పితరులు దాన్ని స్వాధీనపరుచుకున్నారు. మొట్టమొదటిగా ఎవరు భూమిని కొనలేదు, స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు కూడా చాలా ఖాళీ ప్లేసులు ఉంటే స్వాధీనపరుచుకుంటున్నారు. స్వాధీనపరిచిన వారు ఏం చేస్తున్నారు? స్వాధీనపరుచుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇది మాకు రిజిస్ట్రేషన్ పట్టా చేయమంటున్నారు. పట్టా చేయించుకొని దాని చుట్టూ కంచె వేసుకొని హద్దులు వేసుకొని ఇది నాది అంటున్నాడు. వాస్తవానికి అది దేవుంది కదా. ఏదైతే మనం తయారు చేయలేదు అది మనది కాదు, దేవునిది. కాబట్టి ఇప్పుడు మనం నివసించి భూమి అంతా కూడా దేవుడు తయారు చేసిండు కనుక దేవునిది ఈ భూమి. అందుకని చూడండి, నాది నాది అన్నవాడు ఎవరు కూడా దాన్ని తీసుకొని వెళ్ళట్లేదు. 60 ఎకరాల భూమిని సంపాదించిన అనుకోండి, 6 అడుగుల నెలలోనే పాతి పెట్టబడుతున్నాడు. మట్టి తిరిగి మట్టి అయి పోతుంది. ఈ భూమి నాదన్నోడు భూమిలోనే కలిసిపోతున్నాడు. ఎవరు తీసుకొని వెళ్ళట్లా. చివరికి భూమి ఇలాగే ఉంది. ఎన్ని వందల వేల తరాలుగా భూమి నాదన్నోళ్ళందరూ భూమిలో కలిసిపోయినారే కానీ భూమి ఎవరిది కాదు, ఎవరు తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ క్రొత్త వారు వచ్చి నాదంటున్నారు. మళ్ళీ వీరి తరం తర్వాత ఇంకొక తరం వచ్చి వాళ్ళు నాది అంటున్నారు. కానీ భూమి ఇలాగే ఉంది. ఇప్పుడు చెప్పండి, భూమి ఎవరిది? దేవునిది. దేవునిది కాబట్టి భూమి ఇలాగే ఉంది. నాది నాది అన్న వాళ్ళందరూ భూమిలో పాతి పెట్టబడ్డారు. కాబట్టి ఇక్కడ స్థలాలు సంపాదించుకోవాలనుకునే వారికి, లేదంటే చంద్రమండలంలో స్థలాలు సంపాదించుకునే వారికి బైబిల్ చెప్తున్న హెచ్చరిక ఏంటంటే, నీవు ముందు పరలోకంలో స్థలం సంపాదించుకో, లేని ఎడల నరకాగ్నికే నీ స్థలం అవుతుంది. పరలోకంలో స్థలాలు ఉన్నాయని, పరలోకంలో గృహాలు ఉన్నాయని, పరలోకంలో ఇండ్లు ఏర్పాటు చేస్తానని దేవుడు చెప్తున్నాడు అని, ఆయనతో పాటు మనం నివసించడానికి స్థలాన్ని ఆయన ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడని బైబిల్లో రాయబడింది. కనుక మీరందరూ కూడా ఏం సిద్ధపరచుకోవాలి? ఇక్కడ ఉండగానే పరలోకంలో నివాసాన్ని ఏర్పరచుకోవాలి. ముందుగానే ఎక్కడైనా మనం నివసించాలనుకున్నాం అనుకోండి, కొత్త ప్రాంతానికి వెళ్ళి నివసించాలనుకున్నాం. ఆ కొత్త ప్రాంతంలో వెళ్ళకముందు ఏం చూసుకోవాలి? అక్కడ ఉండటానికి ఒక ఇల్లు చూసుకొని రెంట్ మాట్లాడుకొని రెడీ అయిన తర్వాత మన సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళాలి. అందుకని భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలట? భూమి మీద ఉండగానే పరలోకంలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పరలోకంలో మనకు నివాసం ఏర్పాటు అవ్వాలంటే ఎలా? మొదట ప్రభులు వారు చెప్పిండు కదా, నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మిస్తే నీకు పరలోకంలో నివాసం ఉంటుంది. మీరు కూడా నాతో పాటు జీవిస్తారు, యుగ యుగాలు జీవిస్తారు. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనకు అర్థమైపోయింది. పరలోకం ఉన్నది, పరలోకములో నివాసాలు ఉన్నాయి, పరలోకంలో దేవునితో పాటు మనము నివసిస్తాము అన్నది. రెండో విషయం, ఇప్పుడు మనం పరలోకములో ఉంటాము అని, మన కొరకు గృహాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. మరొక విషయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనములో మరో శ్రేష్టమైన మాట రాయబడింది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనము, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఈ మాట కొంతమందికి విరుద్ధంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, విమర్శనాత్మకంగా ఉంటుంది. యేసు ప్రభువుల వారు ఏమంటున్నాడంటే, నా కొరకు అంటే నన్ను నమ్ముకున్నందుకు, నా యొద్దకు వస్తున్నందుకు, నా బిడ్డలుగా మీరు మార్చబడినందుకు, నన్ను ఆరాధిస్తున్నందుకు, మీరు కొన్నిటిని ఒకవేళ విడిచిపెట్టవలసి వస్తే, విడిచిపెట్టమని కాదు, వారే మిమ్మల్ని విడిచిపెట్టి నెట్టివేస్తే, మిమ్మల్ని కాదనుకుంటే, యేసయ్య నమ్ముకున్నావు మాకు అక్కర్లేదు అనుకుంటే, నా నిమిత్తము మీరు ఏమి విడిచిపెట్టినారు అంటే అన్నదమ్ములను అక్క చెల్లెలను తండ్రిని తల్లిని పిల్లలను భూములు ఇండ్లు ఏవైనా, ఒకవేళ ఒక వ్యక్తి యేసు ప్రభువుల వారు నమ్ముకున్నాడు, ఆ కుటుంబంలో వారు వెలివేస్తారు, నీవు పనికిరావు, నీకు భూములు ఇవ్వము, మా ఇంట్లో స్థలం ఇవ్వము, నీవు మా బిడ్డగా ఉండొద్దు, మా తమ్ముడిగా ఉండొద్దు అని ఒకవేళ వెలేసినారు అనుకోండి, ఈ వ్యక్తి ఏం చేయాలి? లేదు నాకు భూములు కావాలి, మీరు కావాలని అంటాడా? లేదంటే నాకు యేసయ్యే కావాలని వస్తాడా? బక్సింగర్ అలా వచ్చినాడని ఆయన సాక్ష్యం నేను విన్నా. మీ ఆస్తి నాకేమీ అక్కర్లేదు, యేసయ్య కావాలని ఒక బైబిల్ పట్టుకుని బయటకు వచ్చింది. కాబట్టి ఎవరైతే ఇలా యేసు ప్రభువుల వారిని నమ్ముకున్నందుకు హింసించబడతారో, బాధ అనుభవిస్తారో, వెలివేయబడతారో, అందరూ తిరస్కరిస్తారో, నీవు మాకు అక్కర్లేదు, నువ్వు పనికిరావా నెట్టివేస్తారో, వీళ్ళు ఒకవేళ అన్నదమ్ములు విడవాల్సి వచ్చినా, తల్లిదండ్రులు విడవాల్సి వచ్చినా, బిడ్డల్ని విడవాల్సి వచ్చినా, భూముల్ని విడవాల్సి వచ్చినా, సమస్తాన్ని విడిచిపెట్టిన ప్రభు ఏమంటున్నాడంటే పరలోకములో 100 రెట్లు పొందుతారు. ఇప్పుడు మనం బాధపడుతున్నాం కదా, అన్ని కోల్పోయినాము అని, అందరినీ కోల్పోయినాము అని, అందరూ చేదరిస్తున్నారు, నెట్టివేస్తున్నారు, అసహించుకుంటున్నారు, బాధిస్తున్నారు అని. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఈ బంధాలు కాదు, ఇవన్నీ తాత్కాలికమైన బంధాలు కాదంటారా? భార్యాభర్తల బంధం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? వారిలో ఎవరొకరు ముగించేంత వరకు, ఎవరొకరు జీవితాన్ని ముగించిన తర్వాత మరలా భార్యే, భర్తే, వారి బంధాలు ఇంకా తెంచివేయబడతాయి. తండ్రి కొడుకుల బంధాలంతే, తల్లి కూతుర్ల బంధాలంతే. ఈ లోకంలో నా కుటుంబము, మా ఫ్యామిలీ, మా రక్త సంబంధులు, నేను సహజంగా ఎవరికన్నా ఇబ్బంది పడితే పట్టించుకోము, నా అనుకున్న వారికి ఇబ్బంది అయితే బాధపడతాం, ఏడుస్తాం. ఈ బంధాలన్నీ కూడా కొంతకాలానికి తాత్కాలికమైన బంధాలు. చిన్నప్పుడు తల్లి కొడుకు ఎలా ఉంటారు? పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లి కొడుకు కూడా సంబంధం ఉండదు, మాట్లాడుకోరు కూడా. అన్నదమ్ముల బంధాలంతే, అక్క చెల్లెల బంధాలంతే, కుదిరినంత కాలమే బంధాలు. ఇవన్నీ కూడా తాత్కాలికమైన బంధాలే కానీ శాశ్వతమైనవి కానే కావు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు నా మాట విని నాకు లోబడి నా నిమిత్తం మీరు దేన్ని విడిచిపెట్టినా బాధపడకండి, నా రాజ్యములో మీకు అంతకంటే గొప్ప బంధాలు. అది ఎంత బంధము అంటే దేవునితో పాటు నువ్వు ఉంటావు, దేవుడే నీకు సమస్తము. అక్కడ దేవదూతలతో నువ్వు ఉంటావు, పరిశుద్ధులతో నువ్వు ఉంటావు. ఇక్కడున్న తాత్కాలికమైన కొంతకాలపు రిలేషన్స్ కాదు, కొంతకాల బంధాలు కాదు, యుగ యుగముల వారితో నువ్వు కలిసి ఉండే గొప్ప బంధం అక్కడ కలిగి ఉంటావు. అది నిత్య జీవములో, పరలోక రాజ్యములో. నిజంగా ఇవన్నీ వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ లోకం అంతా కూడా స్వార్థపూరితమైంది. ఈరోజు మనల్ని ప్రేమించిన వారే రేపు ద్వేషించవచ్చు,
ఈరోజు మనకు సహకరించిన వారే రేపు మనకి నష్టపెట్టవచ్చు. ఈరోజు నానుకున్న వారే తర్వాత కాలంలో నమ్మించి మోసం చేయొచ్చు. మనం వార్తలు చూస్తున్నాము. దేవుణ్ణి ఎరగని ప్రజలైతే భర్తని భార్య చంపటము, భార్యని భర్త చంపటము, తల్లిదండ్రులు పిల్లలు చంపడం, పిల్లలు తల్లిదండ్రులు చంపడం, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడం. ఎక్కడున్నాయి ఈ బంధాలు, నిజమైన ప్రేమ? అవన్నీ కూడా డూప్లికేట్. మనల్ని ప్రేమించినంతకాలం వాళ్ళని ప్రేమిస్తాం, లేకపోతే మాత్రం ద్వేషిస్తాం. యేసు ప్రభుల వారితో మన బంధం అలా కాదు. దేవదూతలతో మన బంధం అలా కాదు. యుగ యుగములు శాశ్వతమైన బంధం. ఎందుకంటే అక్కడ సమస్యలు రావా అని మీరు అడగొచ్చు. రావు. ఎందుకంటే అక్కడ పాపము లేదు. అక్కడ కేవలం పరిశుద్ధతే ఉంటుంది. నీతిమంతులే ఉంటారు, దేవునితో ఉంటారు కనుక అక్కడ ఏ కల్ముషము రాదు, ఏ సమస్యలు రావు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు ఇంకొక మాట చెప్తున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యంలో మీరు శ్రేష్టమైన బంధాలు కలిగి ఉంటారు. ఈ లోకంలో దేన్ని విడిచిపెట్టినా భయపడకూడని. మూడో విషయము ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనం లూకాసు వార్త చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు చిమ్మట కొట్టదు. దేవుని బిడ్డారా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీకు కలిగినవే నుంటే అమ్మి ధర్మం చేయండి. అంటే మనల్ని కాదు, మనకేవి లేవు. కొంతమంది కోటీశ్వరులు ఉంటారు, కోట్లు మూలుగుతుంటాయి. యేసయ్య నమ్ముకున్నారు అనుకోండి, ఆ ధనమంతా ఏం చేసుకుంటూ పేదలు, విధవరాళ్ళు, దిక్కులేను అనాథలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయి. యేసు ప్రభుల వారు ఇచ్చిన ఆజ్ఞల్లో ఇది కూడా ఒక ఆజ్ఞ. ఇతరులకు సహాయం చేయటం కూడా ఒక ఆజ్ఞ, నీకున్నంతలో. అలాగా మీ ధనం ఏదైతే ఉందో వాటిని, కలిగిన వాటిని ధర్మము చేయండి. ఈ లోకములో ధనము కాదు కానీ పరలోకములో అక్షయమైన ధనం. అక్షయం అంటే అంతము లేనిది అని అర్థం. క్షయమైనది అంటే అంతం ఉన్నది అని. అక్షయమైనది అంటే అంతము లేనిది. పరలోకంలో అక్షయమైన ధనం ఉన్నదట. నిజంగా మీరు గమనించండి, ఈరోజు 1,00,000 రూపాయలు ఉన్నాయి, కొంతకాలానికి ఆ 1,00,000 మన దగ్గర ఉండకపోవచ్చు. ఈరోజు బంగారం ఉంది, కొంతకాలానికి బంగారం మన దగ్గర ఉండకపోవచ్చు. ఈరోజు 4 ఇళ్ళు కొన్నాం, కొంతకాలానికి ఆ ఇల్లు మన దగ్గర ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ పరిస్థితులు మన జీవితంలో ఎలా ఉంటాయో తెలియదు, వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు మనకున్న ఈ వైభవము, ఈ ఆస్తి, ఈ అంతస్తులు ఎల్లకాలం ఉంటాయన్న నమ్మకము లేదు. కాబట్టి ఇది అక్షయమైనది కాదు, క్షయమైనది. ఎందుకంటే ఈరోజు మనం సంపాదించేది రేపు అమ్ముకోవాల్సి వచ్చింది. ఎస్, ఈరోజు కోటీశ్వరులు రేపు వాళ్ళ పిల్లల తరంలో దరిద్రులు అవ్వాల్సి వచ్చింది. చాలామందిని నా కళ్ళ ఎదుట కూడా నేను చూశాను. కాబట్టి ఇది అక్షయమైనది కాదు, క్షయమైనది. అక్షయమైన ధనము కూడా ఉందట, అది పరలోకములో మీ కొరకు సిద్ధపరుస్తున్నాడట దేవుడు. వాస్తవానికి అక్కడ పరలోకపు పట్టణ పునాదుల గురించి రాయబడినప్పుడు ఆ పునాదులు 12 రత్నాలతో కట్టబడి అట్ట. 12 రత్నాలతో పునాదులు, బంగారముతో ఆ రోడ్లు నింపబడి ఉంటాయి అట్ట, పరలోకపు రోడ్లు. నిజంగా చిన్న గోల్డ్ సంపాదించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో కానీ నువ్వు నడిచే రోడ్డే బంగారపు రోడ్డుగా దేవుడు వేస్తాడు. ఇప్పుడు రత్నాలు, ఈ మాణిక్యాలు దొరుకుతాయి అని చెప్పి ఊర్లెమిడి తిరుగుతున్న చాలామంది పని బాట లేకుండా అక్కడ మనము ఇటుకరాలతో ప్రహరీ గోడ కట్టుకుంటాము. పరలోకంలో రత్నాలతో ప్రహరీ గోడ కట్టబడి ఉంటుందంట. మొత్తం 12 రత్నాలు, 4 వైపులుగా ప్రహరీ గోడ. ఒకవైపున 3 రాళ్ళు, ఒకవైపున 3 రాళ్ళు, ఒకవైపున 3 రాళ్ళు, ఒకవైపున 3 రాళ్ళు. అది ఏమి ధనం అనుకుందాం, ఎంత శ్రేష్టమైన రాజ్యం అనుకుందాం. కాబట్టి ఇక్కడ ప్రభు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఇవన్నీ నేను చదివించిన దేవుడు చెప్పిన మాటలు, యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు, పౌలు గారు, పేతురు గారు, మాలాంటి చిన్న సేవకులు చెప్పినవి కాదు. యేసు ప్రభువు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, మీరు ఈ లోకములో దేని కొరకు ప్రాకులాడుచున్నారో దాని కొరకే నీ జీవితం అంతా ప్రాకులాడక దేవుని కొరకు కూడా ప్రాకులాడు. అక్షయమైన ధనం కొరకు ప్రాకులాడు. ప్రార్థన చేసుకోవటము, వాక్యం చదువుకోవటము, ప్రార్థనకి రావడము, నీలో ఎక్కడైనా లోపాలుంటే సరిచేసుకోవటము, నీ ఆత్మ నిత్యత్వానికి
పంపించుకోవడానికి ప్రయత్నం చేయగాని ఈ లోకంలో ఇక్కడ ఇంకా ఏదో సంపాదించాలని వెళితే నిజంగా అది మనకి ఎల్లకాలం నిలవదు. ప్రభు అంటాడు, మీ ధనం ఎక్కడుండునో మీ హృదయము అక్కడ ఉంటుంది. అంటే నాకు దేని మీద అయితే ఎక్కువ ఆపేక్ష ఉంటుందో, ఆశ ఉంటుందో, నా హృదయం అక్కడ ఉంటుందని. నేను ఎక్కువ ధనాపేక్ష మీద ఉన్నాను అనుకోండి, దేవుని విడిచిపెడతా. కాబట్టి నువ్వు దేని మీద ఎక్కువ ఆశ కలిగి ఉంటావో, ఒకవేళ మనకి బాగా అలంకరణ పిచ్చి అనుకోండి, నీ హృదయం ఇక దాని మీదే ఉంటుంది. ఎందుకు కొన్ని విషయాలు వద్దంటామంటే, మన హృదయం దేవునికి దగ్గర కావాలంటే కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఒకరికి ధనాపేక్ష అనుకోండి, వారి హృదయం దాని మీదనే ఉంటుంది. కొంతమందికి ఆ సీరియల్స్ మీద ఆలోచనకు వాళ్ళ హృదయం దాని మీదే ఉంటుంది. అందుకని మనం దేవునికి దగ్గర ఉండాలి అంటే ఏం చేయాలి? మన హృదయం అంతా దేవుని మీదే ఉంచాలి. అది బైబిల్ చెప్తుంది. కాబట్టి పరలోక రాజ్యం ఉన్నది, పరలోక రాజ్యంలో నివాసములు ఉన్నాయి. పరలోక రాజ్యములో మీకు అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఏ బంధుత్వాలు విడిచిపెట్టినారో వాటికంటే శ్రేష్టమైన బంధుత్వాలు ఉన్నవి పరలోక రాజ్యంలో. ఏమంటున్నాడు? మూడో దేవుని బిడ్డారా, అక్షయమైన ధనం అక్కడ సంపాదించుకోండి. అందుకే నా ధనవంతునికి చెప్పింది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటే, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, నువ్వు ఎక్కడ తింటావు, త్రాగుతావు, సుఖిస్తావు. లాజరు చూడండి దేవుని బిడ్డారా, లాజరుకి ఏం లేదు ఈ లోకంలో. ఆయనకి ఆరోగ్యము సరిగా లేదు, ఆహారము సరిగా లేదు, ఉండుటకు ఇల్లు కూడా లేనట్లుంది. రొట్టె ముక్కలు ఏరుకోవటానికి ధనవంతుని ఇంటికి వెళ్ళేవాడని బైబిల్లో రాయబడింది. అంటే ఎంత దరిద్రపు స్థితిలో ఉన్నాడో చూడండి. ఈ లోకంలో తను ఏది సంపాదించుకోలేదని మనకు అర్థమవుతుంది. అయితేనే ఆయనకు గొప్ప రక్షణ ఉంది, దేవునితో సహవాసం ఉంది, ఆయన జీవితము మార్పు చెందింది. పైన శరీరం కురుపులతో ఉండొచ్చేమో, ఆత్మ మాత్రము పరిశుద్ధంగా పవిత్రంగా ఉంది. ధనవంతుని శరీరం పైన మంచి సువాసనలు వెదజల్లుతుందేమో, సుఖభోగభాగ్యాలు అనుభవిస్తున్నాడేమో, అయితేనేమి ఆత్మ మలినమైపోయింది, పాపము చేత నింపబడింది. తర్వాత చూస్తే ధనవంతుడు మరణించి అగ్నిలో నరకయాతన పడుచున్నాడు అని బైబిల్లో రాయబడింది. లాజరు మరణించి అబ్రహాము కుడి పార్శ్వమున ఆనందంగా పరదేశంలో ఉన్నాడని బైబిల్లో రాయబడింది. శ్రేష్టమైన శాశ్వతమైన ధనాన్ని ఈయన సంపాదించుకున్నాడు, భౌతికమైన అశాశ్వతమైన ధనాన్ని సంపాదించుకున్న ధనవంతుడేమో నరకాగ్నుడు యాతన పడుచున్నాడు. కాబట్టి మరొక మాట ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో నువ్వు దేని కొరకు పోరాడుచున్నావో దాని కొరకు తక్కువగా పోరాడి ఎక్కువగా దేని కొరకు పోరాడుతావంటే నీ ఆత్మని కాపాడుకోవటానికి, పరిశుద్ధంగా ఉండడానికి, నీతిగా న్యాయంగా బ్రతకడానికి పోరాడు. ఎందుకంటే ఇది శాశ్వతమైన జీవితము కాదు, నీకు పరలోకం ఉంది, అక్కడ నీకు అక్షయమైన ధనాన్ని ఇస్తాడు. పౌలు గారు అదే అన్నది, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది, నేను దేవుని దగ్గరికి వెళుచున్నాను అన్నాడు. తర్వాత ఆయన అంటాడు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. మరణము కూడా లేదట, దుఃఖము లేదట, ఏడుపు లేదట, వేదన లేదట. వారి బాష్ప బిందువులు తుడిచివేయబడి నిత్యత్వము, సంతోషము, సమాధానం, ఆనందము కలిగి ఆ నిత్య రాజ్యములు జీవిస్తామని బైబిల్ చెప్తుంది. ఆ శ్రేష్టమైన రాజ్యానికి తీసుకెళ్లాలని యేసుప్రభులు వారి లోకానికి వచ్చింది. చాలామందికి అది అర్థం కావట్లేదు. దేవుని పెట్టారు. ఒక వ్యక్తి 3 అనాథ పిల్లల్ని పెంచుకుంటూ దూరదేశానికి వెళుతూ మీకేం కావాలని కోరుకుంటే, ఒక పిల్లవాడు మంచి డ్రెస్ కోరుకున్నాడంట, మరొక పిల్లవాడు మంచి షూస్ కోరుకున్నాడంట, ఒక పిల్లవాడు నువ్వు క్షేమంగా తిరిగి రా అన్నాడంట. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరేమనుకుంటున్నారు, ఆ పిల్లవాడిని వీడు ఎర్రోడు, ఏదో ఒకటి కోరుకోవచ్చు కదా, నేను డ్రెస్ కోరుకున్నా, నువ్వు షూస్ కోరుకున్నావు, వీడు ఏం కోరుకోలేదేంటి, క్షేమంగా తిరిగి రమ్మన్నాడు. నిజంగా వీడు తెలివి తక్కువవాడు, అమాయకుడు. ఈరోజు మనల్ని కూడా చాలామంది అలాగే అనుకుంటారు. సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనంగా ఉంటుందంట, రక్షించబడిన వారికి శక్తిగా ఉంటుందట. అలా అనుకుంటున్నారు, ఏదో ఒకటి కోరుకోవచ్చుగా. వీడు కూడా డ్రెస్సో లేకుంటే ఏదైనా షూసో ఇంకేదైనా మంచి వాడికి నచ్చిన వస్తువులు అనుకున్నారు. తర్వాత ఆ యజమానుడు వస్తాడు, వచ్చిన తర్వాత వస్త్రాలు అడిగిన వానికి వస్త్రాలు, షూ అడిగిన వారికి షూ ఇస్తాడు. వీడితో అంటాడు, ఇదిగో నువ్వు నా క్షేమాన్ని కోరుకున్నావు గనుక నా మంచి చెడులు నువ్వే చూస్తావని నాకు అర్థమైపోయింది, ఈ రోజు నుంచి నీవు నాకు కుమారుడిగా అంగీకరిస్తున్నాను, నా ప్రాపర్టీ అంతా కూడా
నా ఆస్తి అంతా కూడా నీదే. వీళ్ళిద్దరు ఎప్పుడు వారిని చాక్కుని అనాథ పిల్లలుగానే ఉంటారు. నువ్వైతే అలా కాదు, నీవు నా కుమారుడిగా మార్చబడ్డాను. నేనే చెప్తున్నా, ఈ లోకంలో యేసయ్య దేవుడిగా ఉండి మనం పిల్లలుగా ఉండి ఆయన చేసే కాస్త మేలులే కాదు, నిన్ను ఆయన కుమార్తెగా చేసుకొని ఆయనతో పాటు నిన్నుంచి ఆయన జీవించిన జీవితాన్ని నీకు ఇచ్చేసి యుగయుగాలు దేవుని రాజ్యంలో సంతోషంగా దేవునితో ఉండాలని దేవుడు కోరుకుంటుంటే ఈ మానవులు దేవుని యొద్దకు రావట్లేదు. తాత్కాలికమైన ఈ లోకంలో సుఖభోగ భాగ్యాల కోసం ప్రాకులాడుతున్నారే కానీ నిత్యత్వంలో ప్రవహించే ఆనందాన్ని ఎవరు కూడా వెతకట్లేదు. మనమైతే ధన్యులము, ఇటు భాగ్యాన్ని పొందుకున్నవారు. కాబట్టి దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన రాజ్యం కొరకు ఈ లోకంలో జీవించినంత కాలము నమ్మకస్తులకు జీవిద్దాం. దేవుని రాకడ వరకు, నిత్యత్వం వరకు మనం ప్రభు బిడ్డలుగా ఆత్మీయంగా బ్రతుకుదాం. ఆ విధంగా జీవించి దేవుని రాజ్యం సంపాదించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం కూడా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ కృపగలనైనా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా తండ్రి, ఈ లోకమన్నది అశాశ్వతమైనది. మేమైతే ఈ లోకము కోసం ప్రాకులాడుచున్నాము కానీ కొద్ది కాలం మాత్రమే. ఈ లోకంలో బ్రతకడానికి మాకు అవసరాలు మీరు ఇస్తున్నారు తండ్రి. అదే శాశ్వతం కాకుండా మరొక రాజ్యం ఉన్నదని, నిత్యత్వమైనదని, అక్కడ మీరు మా కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తున్నారని, అక్కడ ఆత్మ సంబంధమైన బంధం కలిగిన వారితో మేము ఉంటాము అని, అక్కడ దేవా మాకు శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ధనమును మేము కలిగి ఉంటాము అని, యుగయుగాలు వేదన మరణము లేని సంతోషకరమైన రాజ్యంలో మేము నివసిస్తామని మీరు మాకు తెలియచేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో ఈ మాటలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చి సహాయము చేయండి. స్తోత్రాలు. ఎవరైతే రోగులుగా ఉన్నారో స్వస్థపరచండి, బలహీనులుగా ఉన్నారో బలపరచండి, కృంగి ఇంటి తండ్రి విడిపించండి, సమస్య నుంచి విడిపించండి. అంతకంటే మీ గొప్ప రక్షణ ప్రతిబిడకు దయచండి. ఏ పాపములు చిక్కుకున్నారో, ఏ బలహీనతలు చిక్కున్నారో విడిపించి రక్షించి సహాయము చేయండి. మీ దయావాత్సల్యము, దీవెనాశీర్వాదం, మీ కృపాక్షేమం ప్రతిబిడకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుని సహాయము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా నా పాదములకు దీపము. నీ వాక్యము యేసయ్యా